అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వాలెట్. మొత్తానికి ఈ వారంలో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుందట. అయితే ఇక ఈ నెలాఖరున వీలు కాకపోతే డిసెంబర్ మొదటి వారంలోనైనా జాబితా రూపొందించాలని ఖచ్చిత నిర్ణయంతో ఉంది. మొత్తానికి వాస్తవానికి అసలు ఏం జరిగిందంటే ఈ నెల 15 నుంచి 20 వరకు గ్రామ సభలు ఏర్పాటు చేసి ఇందిరమ్మ ఇల్లు తొలి జాబితా అయితే ఖరారు చేస్తామని ప్రభుత్వం అయితే ప్రకటించింది. అయితే కేంద్రానికి సంబంధించి కానీ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కొన్ని నిబంధనలపై స్పష్టత రాకపోవడం, కేంద్రం యాప్లోని అంశాలు రాష్ట్ర ప్రభుత్వ యాప్తో సరితూలకపోవడంతో గ్రామ సభల ఏర్పాటు అనేది ప్రక్రియ ముందుకు సాగలేదు, ఆగిపోయిందనమాట. ఇక ఇళ్ల నిర్మాణంలో కేంద్రం వాటా అందాలంటే ఈ నిబంధనలపై స్పష్టత రావాల్సి ఉంటుంది. అవన్నీ ఈ వారంలో ఓ కొలికి వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. కాబట్టి రాష్ట్రంలో కొనసాగుతున్న సమగ్ర కుటుంబాల సర్వే సైతం ఈ నెలాఖరులోగా పూర్తయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అనంతరం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టబోతున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలనలో ఇళ్ల కోసం 80,54,554 దరఖాస్తులు అయితే పూర్తిగా వచ్చేసాయట. ఇందులో గతంలో గృహానికి సంబంధించి లబ్ధి పొందిన కుటుంబాలు 12,72,019 ఉన్నాయని గుర్తించారు. లబ్ధిదారుల ఎంపికకు ఆహార భద్రత కార్డును ప్రామాణికంగా తీసుకోబోమని, గ్రామ సభల ద్వారానే ఎంపిక ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. అయితే లబ్ధిదారుల ఎంపికలో కీలక పాత్ర పోషించే ఇందిరమ్మ కమిటీల ఏర్పాటు పూర్తయిపోయింది. కేంద్ర ప్రభుత్వం సాఫ్ట్వేర్లో గ్రామ పంచాయతీ కార్యదర్శుల వివరాలను నమోదు చేశారు. వీరి ద్వారానే లబ్ధిదారుల వివరాలను కేంద్ర వెబ్సైట్లో నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే స్థలం ఉన్నవారికే మొదటి దశలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. కనీసం 400 చదరపు అడుగుల విస్తీర్ణానికి తగ్గకుండా లబ్ధిదారు ఇంటిని నిర్మించుకోవాలని, ప్రభుత్వం 4 దశల్లో 5 లక్షలు చెల్లిస్తుందని, రాష్ట్రంలో 5 ఏళ్లలో 28,000 కోట్లతో 20 లక్షలకు పైగా ఇళ్లను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే మొదటి విడతలో 7,740 కోట్లు ఖర్చు చేయబోతోంది. గరిష్టంగా 4.50 లక్షల ఇళ్లనైతే మంజూరు చేయబోతోంది. అయితే వచ్చే ఏడాది ప్రవేశపెట్టే బడ్జెట్లో స్థలం లేని వారికి కూడా ఇల్లు మంజూరు చేయాలని భావిస్తుంది. అవసరమైతే ప్రభుత్వమే స్థలం సమకూర్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయట. ఇక రాష్ట్రంలో 2004 నుంచి 2014 వరకు 23,85,188 మంది లబ్ధిదారులకైతే వివిధ ప్రభుత్వ పథకాల్లో ఇల్లు మంజూరయ్యాయి. ఇందులో 19,32,001 ఇళ్లనైతే పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేశారు. ఇక 4,53,187 ఇల్లు అయితే వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి, అంటే కడుతూ ఉన్నాయి లేదా ఆగిపోయి ఉన్నవి. అలాగే 2014 నుంచి 2023 డిసెంబర్ 7 వరకు 2,36,711 ఇల్లు అయితే మంజూరయ్యాయి. ఇందులో 1,58,860 ఇల్లు పూర్తయ్యాయి. వీరిలో 1,36,116 మంది లబ్ధిదారులకైతే ఇల్లు అందాయి. ఇంతకీ మీకు ఇల్లు అందిందా? అలాగే మీరు అప్లికేషన్ అనేది పెట్టుకున్నారా? కామెంట్ రూపంలో తెలియజేయండి.